ముందుగా 5 కిలోల గంజి తీసుకున్నారు ఫ్రెండ్స్. అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి రా స్పైసెస్ గరం మసాలా దినుసులు వేశాను. అవి కొంచెం వేగాక అందులో ఉల్లిగడ్డలను 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలను 10 పచ్చిమిర్చి వేసి కట్ చేసి వేసి గోలిచ్చాను ఫ్రెండ్స్. బాగా గోలియాలి ఆయిల్లో. మనం వేసిన ఉల్లిగడ్డ అనేది బ్రౌన్ కలర్ రావాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకు చికెన్ అనేది ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఆ తర్వాత అల్లం వేసాను ఫ్రెండ్స్. 2 టేబుల్ స్పూన్ల అల్లం వేసి బాగా పచ్చివాసన పోయేలాగా కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. అది అప్పుడే మనకు అది అల్లం అనేది పచ్చివాసన పోతుంది. ఆ తర్వాత 2.5 కిలోలు అయింది ఫ్రెండ్స్. చూడండి, చికెన్ బాగా కాల్చి కొట్టించి కడిగి ఆ తర్వాత ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చికెన్ అనేది శుభ్రంగా ఉండాలి. అందులో నాటుకోడి కాబట్టి ఇంకా టేస్ట్ అనేది వేరే ఉంటుంది. దాన్ని మనం వేసిన దాన్ని చికెన్ బాగా కలపాలి ఫ్రెండ్స్. ఇంత అంటే అందులో ఉన్న ఆయిల్ ఉల్లిగడ్డ అదంతా ఫ్లేవర్ అనేది పట్టుకోవాలి. ఆ తర్వాత మనకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ ఉప్పు అనేది కొంచెం పట్టాలి. 5 నిమిషాల తర్వాత తీసి మళ్ళీ 3 చెంచాల పెద్ద చెంచాల కారం వేసాను ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, దానికి తగ్గట్టు కారం చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడే కారం వేసుకొని అందులో కొంచెం సాల్ట్ కూడా పసుపు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది పసుపు అనేది అన్ని ముక్కలకు మనం వేసిన కారమును పసుపు ముక్కలకు బాగా పట్టాలి ఫ్రెండ్స్. పట్టి అది అందులో ఉన్న నీరు అనేది కిందికి దిగాలి ఫ్రెండ్స్. అలా నీరు దిగితేనే అది నీరు అనేది ఆవిరైపోవాలి ఆయిల్లో ఫ్రై అయ్యి అంతవరకు మనం అందులో అది ఆ నీరు పోయకూడదు. అది ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుంది. ఆ తర్వాత 10 నిమిషాలకు ధనియాల పొడి కొంచెం గరం మసాలా పొడి వేసి బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. గరం మసాలా పొడి వేస్తున్నాను చూడండి. వేసి బాగా కలుపుకోవాలి. 10 నిమిషాలు రాక మనం ఉప్పు పసుపు వేసినాక కారం వేసినాక 10 నిమిషాల తర్వాత రాక ఆగాలి ఫ్రెండ్స్. వెంటనే గరం మసాలా ఉన్న ధనియాల పొడి వేయకూడదు. 10 నిమిషాలు అయినాక ఇగో ఇలా అవుతుంది ఫ్రెండ్స్. అయిపోయాక దాంట్లో వాటర్ పోయండి. 3 చెంబుల వాటర్ పోసాను. ఆ తర్వాత మరుగుతున్న తర్వాత లాస్ట్ దించే ముందు కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా పొడి వేసి మూత పెట్టాను ఫ్రెండ్స్. అయిపోయింది. ఎంతో టేస్ట్గా ఉండే నాటుకోడి పులుసు రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఆ స్మెల్ అనేది అందులోకి వెళ్ళి ఫ్లేవర్ స్మెల్ అనేది వస్తుంది, కమ్మగా వస్తుంది. ఎప్పుడు తినాలని చూడండి. ముక్క కూడా సూపర్గా ఉడికింది. చూడండి ఎలా ఉందో. వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి పులుసు నాటుకోడి. అందులో కొంచెం నిమ్మకాయ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నిమ్మకాయ యాడ్ చేసుకుంటే నాటుకోడిలో ఫ్లేవర్ అనేది టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఇక చెప్పలేను, ఇక వర్ణనాతీతం. కలుపుకొని తింటే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. సూపర్, వెరీ సూపర్. ఇలా చేసుకొని తినండి ఫ్రెండ్స్. ఎక్కువ నాటుకోడి కూరనే తినండి.